గనుక ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి దాని లోపల సింటాక్సెస్ అన్నీ వచ్చి కూడా ఏదైనా ఒక కోడింగ్ ప్రాబ్లమ్ ఇస్తే దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంత ఈజీగా అర్థమవుతుంది. మీరు కూడా నెక్స్ట్ టైం నుండి ఏదైనా ప్రాబ్లమ్ ఇచ్చిన తర్వాత ఈ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సాల్వ్ చేయాలంటే ఓన్లీ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. మనం లూప్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా స్టోరేజ్ ఎలిమెంట్స్ని యూజ్ చేయాలండి. సో స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే లైక్ అర్రేస్, సెట్స్, డిక్షనరీస్ వీటిని యూజ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ 3 థింగ్స్ యూజ్ చేస్తే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి ఈజీగా. సో కానీ అసలు ఈ 3 థింగ్స్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి ప్రాబ్లంలోది అనేది తెలుసుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం నేను ఒక సింపుల్ ప్రాబ్లం కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు వీటిని ఎలాగా ఐడెంటిఫై చేయాలి ఒక ప్రాబ్లం లోపల, ఎప్పుడెప్పుడు వీటిని యూజ్ చేస్తే ప్రోగ్రామ్ని ఎలా కోడ్ రాయొచ్చు అనేది చూద్దామండి. ఇప్పుడు ఒక లిస్ట్ ఉందనుకోండి మన దగ్గర, నమ్స్ ఈక్వల్ టు 1, 2, 3, 1 ఉందనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ నెంబర్స్ లోపల ఏదో ఒక ఎలిమెంట్ ట్వైస్ రిపీట్ అయి ఉంటుంది. ఆ ట్వైస్ రిపీట్ అయిన ఎలిమెంట్ని మనం చెప్పాలన్నమాట. సో దీంట్లో మనం క్లియర్గా చూసినట్లయితే 1 అనేది ట్వైస్ రిపీట్ అయి ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలా ట్వైస్ రిపీట్ అయిన ఎలిమెంట్ కోసం మనం కోడ్ రాయాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని ఎప్పుడు ఫర్ లూప్ వాడాలి, ఎప్పుడు స్టోరేజ్ ఎలిమెంట్స్ వాడాలి లైక్ అర్రేస్ అండ్ సెట్స్ అనేది ఐడెంటిఫై చేయగలిగామంటే, ఎప్పుడు కండిషనల్స్ వాడుతాము అనేది ఐడెంటిఫై చేసామంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ దానికోసం ఐడెంటిఫై చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలండి, అర్రే లోపల ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఐటరేట్ చేయాలన్నమాట. ఎందుకు ఐటరేట్ చేయాలి? ఒకవేళ ఐటరేట్ చేయకపోతే మనకి ఏ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో తెలియదు కదా. సో ఆ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో తెలియడం కోసం మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క ఎలిమెంట్ని రీడ్ చేస్తాం అనమాట. 1, 2, 3 ఇలా రీడ్ చేస్తూ ఎప్పుడైతే 1 అనేది ఇంకోసారి రిపీట్ అయిందని మనకు తెలుస్తుందో అప్పుడు మనం అది రిపీటెడ్ ఎలిమెంట్ అని చెప్తాం అనమాట. ఇలాగ ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ఇటరేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, లూప్స్. అప్పుడు ఫస్ట్ ఈ ప్రాబ్లం లోపల మనం ఏం యూజ్ చేయాలి, లూప్స్ యూజ్ చేయాలని మనకు అర్థమైంది. ఏ లూప్ యూజ్ చేయొచ్చండి, ఎయిదర్ ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు లేదా వైల్ లూప్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మనం ఏ లూప్ కావాలంటే ఆ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఈ ఎలిమెంట్స్ని అసలు రిపీట్ అయిందో తెలియడం కోసం మనం ఏం చేయాలి, ఏదో ఒక డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేయాలి. అంటే ఏదో ఒక స్టోరేజ్ ఎలిమెంట్లో స్టోర్ చేయాలి. సో నేను వచ్చేసి ఒక ఎంటీ అర్రే క్రియేట్ చేశాను అనుకోండి. సో దీని లోపల 1 స్టోర్ చేశాను, 1 దీని లోపల రీడ్ చేసి 1 స్టోర్ చేశాను. ఇప్పుడు వరకు 1 లేదు కాబట్టి 1 నాట్ రిపీటెడ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ 2 స్టోర్ చేశాను, నెక్స్ట్ వచ్చేసి 3 స్టోర్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే 1 వస్తుందో మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ ఎంటీ అర్రేలో చెక్ చేస్తాం. చెక్ చేయగానే మనకి ఏమనిపిస్తుంది, ఓకే 1 రిపీటెడ్ అని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 1 రిపీటెడ్ అని అవుట్పుట్లో 1 అని ఇచ్చేస్తాం అనమాట. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక అర్రేని క్రియేట్ చేసుకోవాలి, ఎంటీ అర్రేని క్రియేట్ చేసుకొని దాని లోపల వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, సో మనం అసలు ఈ 1 లోపల ఉందా లేదంటే ఏం చెక్ చేయాలి, చెక్ చేయాలి కదా. చెక్ చేసేదాన్ని ఏమంటాం, ఒక కండిషన్ చెక్ చేస్తాం ఉందా లేదా అని. సో కండిషన్ అప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ప్రతి ప్రాబ్లంలో మ్యాక్సిమం వీటినే యూజ్ చేస్తామండి. ఈ 3 థింగ్స్ని యూజ్ చేసి ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయొచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వగానే ఒక పేపర్ తీసుకొని ఆ ప్రాబ్లం రాసుకొని ఫస్ట్ సబ్ ప్రాబ్లమ్స్గా కన్వర్ట్ చేయండి. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఎక్కడ దేన్ని యూజ్ చేయాలి, ఈ 3 లోపల మ్యాక్సిమం దేన్ని యూజ్ చేయాలని ఫైండ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు కోడ్ చేయడానికి ట్రై చేయండి, తప్పకుండా ఆన్సర్ వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు సాల్వ్ చేయొచ్చు అండి. తప్పకుండా మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం